కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అద గుణత్రయ విభాగ యోగ 14వ అధ్యాయము చెప్తున్నాను. 11వ శ్లోకం చెప్తున్నాను ఈరోజు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా వివృద్ధం సత్వమిత్యుతః. ఎప్పుడు ఈ శరీరమునందు శ్రోత్రాది ఇంద్రియ ద్వారములన్నిటి యందును ప్రకాశ రూపమగు జ్ఞానము కలుగుచున్నదో అప్పుడు సత్వగుణము బాగుగా వృద్ధి నొంది ఉన్నదని తెలుసుకొనవలెను. ఒక్కొక్క గుణము అధికముగా ఉన్నచో జీవుడు పునర్చు కర్మములను దానికి అనుగుణముగానే ఉండును. అతడు భుజించు ఆహారము, అతడు మాట్లాడు పద్ధతి, నడక సమస్తము ఆ గుణములను అనుసరించి ఉండును. అనగా సత్వగుణము అభివృద్ధి నొంది ఉన్నప్పుడు జీవుని యొక్క సమస్త చర్యలు సాత్వికముగా, ప్రకాశయుతముగా, చాలా శాంతంగా, నిదానంగా ఉంటాడు. ఒక ఫలము బాగుగా పండి ఉన్నప్పుడు దానిని ఎక్కడ కొరికి చూసినా అది చాలా తీపిగానే, తీయదనంగానే ఉంటుంది. సత్వగుణయుతుడు మాట్లాడినప్పుడు ప్రశాంతముగా మాట్లాడును, భుజించినప్పుడు సాత్వికాహారమునే భుజించును, చదువునప్పుడు ఉత్తమ గ్రంథములనే చదువును, ఆలోచించినప్పుడు చక్కని భావములనే ఆలోచించును. ఈ సత్యమే ఈ శ్లోకమునందు వెల్లడింపబడినది. ఈ ప్రకారముగా ప్రశాంతత, జ్ఞాన ప్రకాశము సమస్తేంద్రియముల నుండి ఎప్పుడు వెల్లివిరియునో అప్పుడు ఆ వ్యక్తి యందు సత్వగుణము అధికముగా ఉన్నదని వెంటనే గ్రహించవచ్చును. దీనిని బట్టి ఒకడు సాధన యందు అభివృద్ధి నొందినది లేనిది స్పష్టముగా తెలుసుకొనుటకు అవకాశం ఏర్పడును. వాని ఆచరణ చూచినా చాలును, వాని ఇంద్రియ ప్రవృత్తులు చూచినా చాలును. భగవానుడు ఈ శ్లోకమునందు రాబో 2 శ్లోకములందు జీవుని చరిత్ర శుద్ధి అంతస్తు కనిపెట్టుటకు చక్కని కొలత వస్తువు ప్రసాదించరు. వారి వారి ఆచరణయే ఆ కొలత సాధనము. కాబట్టి ప్రతివారును తమ తమ దైవిక ఆచరణను పరీక్షించుకొనుచు తమ ఎందే గుణము ప్రబుద్ధమై ఉన్నదో బాగుగా కనిపెట్టి సాధనాతిశయముచే తమస్సు నుండి రజస్సునకు, రజస్సు నుండి సత్వమునకు, సత్వము నుండి విశుద్ధ సత్వమునకు లేక గుణాతీత స్థితికి మారుటకై ప్రయత్నించవలెను. సత్వగుణానికి విభీషణుని దృష్టాంతగా మనము చెప్పవచ్చు. రజోగుణానికి రావణాసురుడు, తమో గుణానికి కుంభకర్ణుడు మనము ఆలోచించవచ్చు. 12వ శ్లోకం. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామసక్స్పృహః రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. భరతకుల శ్రేష్టవము ఓ అర్జున, రజోగుణం అభివృద్ధి నొందినప్పుడు మనుజుని యందు లోభత్వము, కార్యములందు ప్రవృత్తి, మనశ్శాంతి లేకుండుట, ఆశ అను ఇవి పుట్టుచుండును. రజోగుణం అభివృద్ధి నొందినప్పుడు మనుజుడు ఏవేవో లేనిపోని కర్మలను, వ్యవహారములను పైన వేసుకొనుచుండును. తత్ఫలితముగా అతనికి శాంతి ఉండదు. ప్రవృత్తి ఎందే ఎల్లప్పుడూ ఆసక్తి కొనుచుండును గాని నివృత్తి ఎందు కాదు. అతడు తిను ఆహారమును రాజసముగానే ఉండును, నడక మాటలు కూడా రాజసములుగానే ఉండును. అతని హృదయముందు అనేక విషయాశలు తిరుగాడుచుండును. ఇంద్రియ నిగ్రహం అతనికి పూజ్యము. మామిడికాయ పక్వము కాకుండా పుల్లగానున్న స్థితికి ఈ రజోగుణయుక్తిని పోల్చవచ్చు. బాగా పండినప్పుడు మామిడి పండు ఎంత తీయగా ఉంటుందో, ఇది పండనటువంటి పండు పుల్లగా ఉంటుంది. కాబట్టి ఆ పుల్లగా ఉండేదాన్ని రజోగుణానికి పోల్చారు. రజోగుణముకు రావణాసురుని దృష్టాంతముగా చెప్పవచ్చు. ఈ శ్లోకం నందు రజోగుణము గల వారికి శాంతి ఉండదనని తెలుపబడినందువలన శాంతి నొందుటకు మార్గము రజోగుణమును హృదయం నుండి తొలగించుటయే అని స్పష్టమవుతున్నది.
శాంతి ఎవరికి లభిస్తుంది అంటే రజోగుణము రజతమో గుణములు తొలగిన వారికి శాంతి లభిస్తుంది. 13వ శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమో గుణము అభివృద్ధి చెందినచుండగా మనుజుని యందు అవివేకము, సోమరితనము, బుద్ధిమాంద్యము, అజాగ్రత్త, అజ్ఞానము, మూఢత్వము లేక విపరీత జ్ఞానము అనునవి కలుగుచున్నవి. తమో గుణం అభివృద్ధి నొందినప్పుడు జీవుని యందు మత్తు, సోమరితనము, అజాగ్రత్త, బుద్ధిమాంద్యము ఉన్నగు లక్షణములు గోచరించుచుండును. అతని ఆహార పానీయములందును మాటల యందును ఈ తమోగుణమే వ్యక్తమవుచుండును. ఒగరు మామిడికాయకు తమోగుణ స్థితిని పోల్చవచ్చును, మరియు కుంభకర్ణుని ఈ గుణమునకు దృష్టాంతముగా చెప్పవచ్చును. ప్రతివారును తమ తమ హృదయములను పరిశోధించుకొని తమ ఎందు ఏ గుణములు లక్షణములున్నవో పరీక్షించుకొని సాధనాతిశయించే క్రమముగా ఊర్ధ్వస్థితిని బడయుటక యత్నించవలెను. చెట్టు మొదలకు నీటిని బోయిచున్నచో పిందె యొక్క ఒగరుదనము నెమ్మదిగా పులుసుదనముగా మారి ఆ పులుపుదనము తీపిదనముగా పరిణమించి ఫలము పక్వమై తుట్టతుదకు రాలిపోవును. అది ఏ జీవన్ముక్త దశ. అత్తరి జీవునకు సంసార బంధం నుండి విముక్తి సంభవించును. అయితే ఫలము యొక్క పరిపక్వ స్థితి, రాలునట్టి స్థితి చెట్టు యొక్క మొదలకు నీరు పోయిట వలననే సిద్ధించున్నట్లు భగవద్ధ్యానము, నిరంతర పరమార్థ సాధన వీని మూలకముగానే జీవుడు క్రమ పరిణామముంది రజస్తమముల యందు సత్వమునందుకొని అట నుండి గుణాతీత పదవిని చేరుకును. 14వ శ్లోకం. యథా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోక నమలాన్ ప్రతిపద్యతే. ఎప్పుడైతే జీవుడు సత్వగుణం అభివృద్ధిని పొందినదగుచుండగా మరణించునో అప్పుడతడు ఉత్తమ జ్ఞానము గల వారి యొక్క పరిశుద్ధములైన లోకములనే పొందును. అంత్యకాలమున చిత్తమున సత్వరజస్తమో గుణములలో ఏ ఏ గుణము ప్రవృద్ధముగా నుండునో తదనుగుణ్యమైన లోకమే, జన్మమే జీవునకు కలుగుచుండునని ఇట చెప్పబడుతున్నది. అంత్యకాలమున సత్వగుణం అధికముగా ఉన్నచో ఉత్తమ జ్ఞానవంతుల లోకములను జీవుడు పొందగలుగును. అయితే సత్వగుణమనున్నది ఒక్క క్షణములో ఏర్పడినది కాదు. చిత్తమునందలి తమోగుణ రజోగుణ సంస్కారములు వృత్తులు తొలగి సత్వగుణ సంస్కారం ఏర్పడుటకు ఎంతయో సాధన ప్రయత్నము చాలా అవసరము. జీవితకాలమంతయు అట్టి సత్ప్రయత్నం ఆచరించుచుండిననే పుణ్యకార్యములు, పరోపకార భావనలు కలిగి ఉండుననే అంత్యకాలమున చిత్తము సత్వగుణమయము కాగలదు. అంతేకాని ఏ ఒక్క క్షణములోనో, ఏ ఒక్క సంకల్పము చేతనో, ఏ ఒక్క వాక్యము చేతనో అమాంతముగా అట్టి సత్వగుణ స్థితి ఏర్పడుట చాలా కష్టం. మరియు బహు ప్రయత్న లభ్యమగు అట్టి అంత్యకాల గుణము పైననే భావి జన్మలు, భావి లోకము ఆధారపడి ఉండును. కావున జీవుడు శ్రద్ధతో తన యావజ్జీవితమును అట్టి సత్వగుణమును, తద్వారా విశుద్ధ సత్వగుణమును, గుణాతీత స్థితిని సంపాదించుటక యత్నశీలుడు కావలేను. జీవితమంతయు పాపకార్యములు చేసినచో చిత్తము అంత్యకాలమున తమోగుణ ప్రాబల్యము కలిగి ఉండును. కావున తత్ఫలితముగా మనుజుడు నీచలోకములనే పొందును. ఈ విషయమును రాబో శ్లోకములందు భగవానుడు తెలుపుతున్నాడు. 15వ శ్లోకం. రజసి ప్రళయం గత్వా కర్మసంగిసు జాయతే తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము అభివృద్ధి నొంది ఉండగా మరణించువాడు కర్మాసక్తులకు వారి యందు జన్మించుచున్నాడు. అట్లే తమోగుణం అభివృద్ధి నుండి ఉండగా మరణించువాడు
పామరుల గర్భములందు లేక పశుపక్షాది హీన జాతులందు పుట్టుచున్నాడు. రజోగుణాధిక్యత కలిగి మరణించువాడు తన యొక్క సంస్కారమునకు అనుగుణ్యముగానే తిరిగి కర్మాసక్తుల యందు జన్మించుచున్నాడు. అట్లు జన్మించి మరల పెక్కు బహిర్ముఖ కార్యములందు విషయాదులందు ప్రవర్తించి తిరిగి మరణించుచు ఈ ప్రకారముగా సంసార బంధము నుండి విడుబడక పెక్కు యాతనల అనుభవించుచు అశాంతి కలిగి ఉండును. పునరపి జననం పునరపి మరణం అని అలా జన్మలెత్తుతూ ఉంటాడు. ఇక తమో గుణాధిక్యతయందు మరణించువాడు హీనచరితులకు మూఢజనులందు లేక పశుపక్షాదులందు జన్మించును. అట్టి వారిని దుర్భర దారుణ దుఃఖములను అనుభవించలునో కదా. కావున అట్టి భయంకర పరిణామములు భీషణ దుఃఖజనక పరిస్థితులు తనకు కలగకుండా జీవుడు అతి జాగరూకుడై జీవితకాలమున మరణము తవ్వుననున్నప్పుడే ప్రయత్నపూర్వకముగా ఆ రజోగుణ తమోగుణ రూప ఘోర పిశాచములను తన హృదయ గేహము నుండి తరిమివేసి భగవద్భక్తి, వైరాగ్యము, ఆత్మజ్ఞానము ఇత్యాది సద్గుణ రాశిని అలవరుచుకొని ముక్తుడై జన్మ సార్థకత నొందవలేను అని 15వ శ్లోకం వరకు చెప్పాను. 16వ శ్లోకము మళ్ళీ రేపు చెప్తాను. ఓం తత్సత్. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి.